హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు నేనైతే హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మట్టుకి మనం ఎలాంటి పేషెంట్స్ని చూస్తున్నామంటే 30 సంవత్సరాలకే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. 30 సంవత్సరాలనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో మోకాల నొప్పులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నాను. మరి దీనికి ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అడిగితే ఫస్ట్ చెప్పేది ఏంటి? పక్కా ఆపరేషనే, ఆపరేషన్ లాస్ట్ ఆప్షన్ అని చెప్తారు కదా. మరి హాల్సియోన్ వాళ్ళు మాత్రం ఆపరేషన్ లేకుండా మీ మోకాల నొప్పులని మటుమాయం చేస్తాం అంటున్నారు. అది ఎలా, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అదేంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చలో. సో ప్రస్తుతం మనమైతే హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లోపలికి అయితే వచ్చేసాము. సో ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అండ్ అలాగే డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. సో మేడమ్స్తోని అండ్ సార్తోని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. సో డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బికాస్ చాలా మట్టుకి ఎన్నో పెయిన్లెస్ సర్జరీస్ చేస్తున్నారు. అసలు సర్జరీ అని చెప్పకూడదు, ఒక విధంగా ప్రొసీజర్ అని చెప్పొచ్చు. సో డాక్టర్, హాల్సియోన్ పెట్టాడి అని దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? యాక్చువల్లీ నేను ఎనెస్థెటిస్ట్ అండి, బేసికలీ రేడియాలజిస్ట్ అనమాట. సో పేషెంట్స్ ఈ నొప్పులతో చాలా సంవత్సరాలుగా బాధపడుతూ వాళ్ళు ఏంటంటే చాలా మందికి సర్జరీ అంటే ఇష్టం ఉండదు. ఓకే, సర్జరీ చేయించుకున్న తర్వాత వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా సర్జరీ చేయించుకుని బాధపడుతూ ఉండడం చూసి సర్జరీకి వెళ్ళదలుచుకోరు చాలా మంది. కొంతమందికి ఏంటంటే సర్జరీ చేసుకోవాల్సిన స్టేజే, కానీ వాళ్ళకి వేరే వేరే కారణాలు ఉండడం వల్ల, అంటే అనెస్థీషియా ప్రాబ్లం కానీ లేకపోతే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకా లేకపోతే వాళ్ళకి ఇంట్లో ఏదో పని ఉంటుంది, ఇప్పుడు అప్పట్లో సర్జరీ చేయించుకోవద్దు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, సర్జరీకి వెళ్లకుండా ఉండే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి. నిజంగా చాలా నొప్పులతో బాధపడి ఆపరేషన్ చేయించుకోలేని పేషెంట్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ నొప్పుల నుంచి విముక్తి పొందాలి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఎందుకు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయకూడదు? ఇవన్నీ కూడా సర్జరీ లేకుండా ఓన్లీ ఇంజెక్షన్స్తో చేసే ట్రీట్మెంట్. సో పేషెంట్స్కి ఎలాగైనా సరే పెయిన్ రిలీఫ్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసామండి. ఓకే, సో అసలు పెయిన్ లేకుండా ఇప్పుడు మోకాల నొప్పులనే కాకుండా ఓవరాల్ వరల్డ్ వైడ్గా మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్, ఈ పెయిన్స్తోని ఆడవాళ్ళనే కాదు, చిన్నవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. అండ్ ఎంతసేపట్లో ఆ ట్రీట్మెంట్ అయిపోతుంది అండ్ ఎంత టైం వరకు ఆ పెయిన్ ఏమైనా ఉంటుందా పేషెంట్కి? మళ్ళీ క్రానిక్ పెయిన్ అంటే అండి 3 నెలల కన్నా ఎక్కువ ఉన్న పెయిన్ ఏదైనా దీర్ఘకాలిక నొప్పి అంటాం. క్రానిక్ పెయిన్ మేము జనరల్గా ఏంటంటే మస్కులోస్కెలిటల్ పెయిన్స్ని డీల్ చేస్తాం. అంటే షోల్డర్లో పెయిన్ అయినా, ఎల్బో జాయింట్ అయినా, రిస్ట్ అయినా, నీ జాయింట్ అయినా, హిప్ జాయింట్ అయినా లేదా యాంకిల్ జాయింట్ అయినా, వీటిలో ఫస్ట్ ఏంటంటే మనం డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అసలు ఆ పెయిన్ దేనివల్ల వస్తుంది అక్కడ మనకు అర్థమవుతుంది. ఇది ట్రీటబుల్ పెయినా, అంటే సర్జికల్గా అవసరమా లేదా నాన్ సర్జికల్గా అవసరమా అనేది తెలుస్తుంది. సో అట్లా ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం అసలు ఆ పెయిన్ దేని వల్ల వస్తుంది అనేది ఉంటుంది. ఇప్పుడు నీ జాయింటే తీసుకోండి, జనరల్గా 90% వచ్చే ప్రాబ్లం అరుగుదల వల్ల, అంటే మోకాల్లో గుజ్జు తగ్గడం వల్ల వచ్చే పెయిన్. సో దానిని అల్ట్రాసౌండ్లో మేము ఫస్ట్ చూసి ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అది ఫస్ట్ మేము నోట్ చేస్తాం. దాన్ని హై డెన్సిటీ పిఆర్పి ద్వారా మనము రికవర్ చేస్తాం. దాని తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే జాగ్రత్తలు చెప్తాం పేషెంట్కి. అవి ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా సంవత్సరాలు మళ్ళీ ప్రాబ్లమ్స్ రావట్లేదండి. ఈ ప్రొసీజర్ కి హార్డ్లీ ఒక 1 అవర్ టైం పడుతుందండి. అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చి డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం డిజైన్ చేస్తాం. తీవ్రమైన నొప్పి ఉంటే దానికి వేరే వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఉంటాయండి. అంటే లేజర్ ప్రొసీజర్ అని అలాంటివి ఉంటాయి. ఏ ప్రొసీజర్ అయినా సరే పెయిన్ మేనేజ్మెంట్ లో ఒక 1 అవర్ లో ప్రొసీజర్ అయిపోతుంది. తర్వాత డిశ్చార్జ్ అయిపోతారు. పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట.
సో డాక్టర్, అలాగే చాలా మట్టుకి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి పిఆర్పి విషయానికి వస్తే. చాలా మంది కాస్ట్లీ అంటూ ఉంటారు, చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి అంటారు. సో వాటి గురించి మీరేమంటారు? పిఆర్పి ఫస్ట్ థింగ్ కాస్ట్లీ కాదండి. ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీతో పోల్చుకుంటే 1/4 ఆఫ్ కాస్ట్ లోనే అయిపోతుంది. కొంతమందికి 2 సెషన్స్ సరిపోతాయి, కొంతమందికి 3 సెషన్స్ కూడా అవసరం అవుతాయి వాళ్ళ ప్రాబ్లం బట్టి. అర్లీగా వస్తే స్టేజ్ 1 స్టేజ్ 2లో వాళ్ళకి తక్కువ సెషన్స్ ఉంటాయి. స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఒక సెషన్ ఎక్కువ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, జీరో అండి. ఎందుకంటే ఇప్పుడు వాడేది హై డెన్సిటీ పిఆర్పి. పాతకాలంలో నార్మల్ పిఆర్పి వాడేవాళ్ళు. దానికి హై డెన్సిటీ పిఆర్పికి తేడా ఏంటంటే ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల పేషెంట్కి రిజల్ట్ బాగుంటుంది. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా నొప్పి కానీ వాపు కానీ ఎవరిలో కూడా రావట్లేదు. సో డాక్టర్, హాల్సియాన్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇందాక సార్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? మన దగ్గర హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయండి. ఇప్పుడు పేషెంట్ చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు అనుకో, వాళ్ళ కోసం ఏంటంటే కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక మెషిన్ ఉందండి. అది తర్వాత మనము ఆపరేషన్ థియేటర్లో చూస్తాము. అదొక చాలా మంచి మెషిన్ యాక్చువల్లీ. ఇట్లా దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడే వాళ్ళకి ఏంటంటే ఈ కూల్డ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ ద్వారా ఏవైతే చెడు నరాలు ఉంటాయో, ఈ నొప్పి కాజ్ చేసే చెడు నరాలు ఉంటాయో వాటికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలా చేసిన తర్వాత పేషెంట్కి ఏంటంటే గ్రాడ్యువల్లీ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. అలాగే మన దగ్గర చాలా మంచి హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయండి. ఒకటి డయాగ్నోస్ చేసే అల్ట్రాసౌండ్ మెషిన్, ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్ కోసం వాడే అల్ట్రాసౌండ్ మెషిన్స్. ఈ మెషిన్ వల్ల కూడా ఏంటంటే కరెక్ట్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. యాజ్ వెల్ as ట్రీట్మెంట్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ పిఆర్పికి యూజ్ చేసేటువంటి సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఉంటుందండి. అది కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది, రెఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్ ఉందండి. అలానే సియామ్ మెషిన్ ఉంటుంది, అంటే లైవ్ ఎక్స్రే మెషిన్. అది కూడా చాలా తక్కువ రేడియేషన్ ని ఇచ్చే లేటెస్ట్ సియామ్ మెషిన్ ఉంది. సో డాక్టర్ కిరణ్ గారు, అంటే చాలా మట్టుకి చాలా మంది దగ్గర ఈ మాట వినే ఉంటారు, పిఆర్పి అంటే టెంపరీ ఉంటుంది, పర్మనెంట్ గా రిజల్ట్స్ ఉండవు అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పిఆర్పి అంటే ఒకటండి, అది టెంపరీ కాదు. అలానే మీరు పిఆర్పి తీసుకుని నాకు 100 సంవత్సరాలు వస్తున్నా అంటే అది కాదు. పిఆర్పి అనేది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తుందండి. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి 5 years అండి. సో 5 yearsలో మోర్ దాన్ 80% పేషెంట్స్కి పిఆర్పి తీసుకొని మళ్ళీ నిప్పులు రావట్లా. ఒక 20% మందికి ఏంటంటే 2 yearsకో 3 yearsకో మళ్ళీ కొద్దిగా పెయిన్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఉంది. ఏంటంటే మేము కొన్ని ప్రికాషన్స్ చెప్తాం, అవి వాళ్ళు ఫాలో అవ్వట్లా. సెకండ్ థింగ్, ఎక్సర్సైజెస్ బేసిక్ మోకాళ్ళగా ఉంటాయి, అవి చేయట్లా. నెక్స్ట్, ఆ పేషెంట్ బరువు పెరిగి వస్తున్నారు, ఒక 5-10 kgs పెరిగి వస్తున్నారు ఒక 6 months to 1 yearలో. అట్లా చేయకూడదండి. మేము చెప్పే ప్రికాషన్స్ కూడా ఏంటంటే అండి, ఎక్కువసేపు నిలబడడం తగ్గించండి, కింద కూర్చొని లెగడం చేయకండి, ఇండియన్ టాయిలెట్ వాడకండి, వెస్ట్రన్ టాయిలెటే వాడండి, రోజు అదే పనిగా ఎక్కువసార్లు మెట్లెక్కి దిగడం చేయకండి, అది తగ్గించండి. ఈ బేసిక్ ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ నొప్పులు రావట్లేదండి. 5 years అయినా పెయిన్ రాని వాళ్ళు 80% మంది ఉన్నారు. ఓకే. సో డాక్టర్ పల్లవి గారు, అంటే షుగర్ పేషెంట్స్ని మనం ఇప్పుడు వేళ్లలో లెక్క పెట్టేంత, ఓవరాల్ వరల్డ్ వైడ్గా 10 మందిని తీసుకుంటే 8 మందిలో పక్కా షుగర్ ఉందని తేలుతుంది. మరి వాళ్ళకి పిఆర్పి చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? నో. అసలు పిఆర్పి అనేది పేషెంట్ యొక్క సొంత రక్తం నుంచి తయారు చేస్తామండి. పేషెంట్స్ అసలు మన దగ్గర వచ్చే వాళ్ళకి చాలా వరకు ఈ షుగర్, బీపీ అనేది వెరీ కామన్. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లమ్ అను, సీరం క్రియాటినిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఆస్తమా ఉన్న వాళ్ళకి, సివియర్ ఆస్తమా ఉంటే సర్జరీ కూడా చేయరు అనమాట, బ్రాంకోస్పాజం వస్తుంది అనేసి, అలాంటి వాళ్ళు. నెక్స్ట్ హార్ట్ సర్జరీ అయిపోయిన వాళ్ళు, హార్ట్ కి స్టెంట్స్ వేసిన వాళ్ళు, అండ్ అగైన్ పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళ కండిషన్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే ఈ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు అండి. అంటే సర్జరీకి ఫిట్ గా లేని వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏంటి అంటే పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్. సో మేమే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయ్యేలాగా చేయగలుగుతామండి. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మేము చేయగలుగుతాము. వాటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇవి వెరీ సింపుల్ ప్రొసీజర్స్. సో నాకు ఇలా షుగర్ ఉంది, లేకపోతే బీపీ ఉంది, లేకపోతే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయాసం ఉంది అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి సింపుల్ ఇంజెక్షన్స్ ద్వారా అంత నొప్పి తెలియకుండా మేము ప్రొసీజర్ అనేది చేస్తాం.
డాక్టర్ అలాగే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కాళ్ళ నొప్పులు కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు రాగానే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, సర్జరీస్ అయిపోతాయి, అది నార్మల్, మళ్ళీ పెయిన్ అంతే ఉంటుంది. ఈ తర్వాత పిఆర్పికి రావడము, ఇప్పుడు వచ్చి సార్ కొంచెం మార్చండి అంటే ఆల్మోస్ట్ ఇంకా స్టేజ్ దాటిపోయి ఉంటుంది అప్పటికి. సో అలాంటి కేసెస్ ఎప్పుడన్నా చూసారా? యా, చాలా చూస్తూ ఉంటామండి ఎవ్రీడే. జనరల్ గా మాకు వచ్చే పేషెంట్స్ కొంతమంది అయితే సర్జరీ అయిపోయినా సరే నొప్పులు తగ్గలేదని వస్తూ ఉంటారండి. బేసిక్ ఏంటంటే మేము చెప్పేది పేషెంట్స్ కి అర్లీగా ఉన్నప్పుడే మా దగ్గరికి రండి. అంటే స్టేజ్ 2, స్టేజ్ 3, ఎర్లీ స్టేజ్ 4 లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే బాగా వంకర తిరిగిపోయి బాగా అరిగిపోయి వచ్చారు అనుకోండి పేషెంట్స్ మన దగ్గరికి, వాళ్ళకి చెప్తాము మా చేతుల్లో కూడా ఇంకేం లేదండి, మీరు సర్జరీకే వెళ్ళిపోండి అని చెప్తాం, బాగా అడ్వాన్స్డ్ గ్రేడ్స్ లో ఉన్న వాళ్ళకి అన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు వీడియోస్ చూసి పేషెంట్స్ చాలా మందికి అవేర్నెస్ అనేది పెరిగి చాలా మంది వస్తున్నారండి ఎర్లీ స్టేజెస్ లోనే. ఎర్లీ స్టేజెస్ లో కానీ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయండి. అలాగే ఇప్పుడు లిగమెంట్ టేర్స్, మెనిస్కస్ టేర్స్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట, యంగ్ పేషెంట్స్. జిమ్ వల్ల అనుకుంటాం చాలా మంది అక్కడనే వాళ్ళు ఉంటారండి, అథ్లీట్స్ ఉంటారు, అండ్ చిన్న చిన్న ఇంజురీస్ వల్ల మనకి ఆ లిగమెంట్ టేర్స్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అసలు పిఆర్పితో ట్రీట్మెంట్ అవుతుందని తెలియదు అనమాట, ఇంకా వాళ్ళకి అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఎవరన్నా సపోజ్ సర్జరీ చేయాలి లేకపోతే అలా మందులు వాడుకుంటా ఉండండి ఎప్పటికో తగ్గుతుంది అని చెప్పేసి ఉంటారు. అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తర్వాత చాలా వరకు నొప్పులు తగ్గి వాళ్ళ వర్క్ కి వాళ్ళు రెజ్యూమ్ చేసుకుంటున్నారు అనమాట. అట్లాంటి పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారండి, ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ పేషెంట్లు, అటు ఎవ్రీడే మందులు వాడుకుంటా ఉండలేరు, ఇటు సర్జరీకి వెళ్ళలేరు. అలాంటి పేషెంట్స్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారండి. ఎవ్రీ డే మన దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారు ఈ లిగమెంట్ అండ్ మెనిస్కస్ టేర్స్ తో. ఓకే, సో సార్ అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది పిఆర్పి ట్రీట్మెంట్లో? చాలా మట్టుకి అమెరికాకి వెళ్తేనే పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి, వెరీ రేర్ కేసెస్లో ఇక్కడ అవేర్నెస్ ఉంది. మరి పిఆర్పిలో సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్? పిఆర్పిలో సక్సెస్ రేటు మోర్ దెన్ 90% అండి. మీరు అడగచ్చు ఆ 10% ఏమైందండి. ఆ 10% ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఆ పెయిన్ రిలీఫ్ రాకపోవచ్చు. 100% రిలీఫ్ ఇవ్వలేం, కానీ 70 to 80% రిలీఫ్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఈ సక్సెస్ అనేది ఓన్లీ ట్రీట్మెంట్లో కాదండి, ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు మెయింటైన్ చేసే దాంట్లోనే సక్సెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు 80% మంది ఏంటంటే మేము చెప్పే జాగ్రత్తలు ఫాలో అవుతున్నారు, ఆ బేసిక్ మోకాలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వెయిట్ అనేది కొంచెం తగ్గుతున్నారు. ఇలా చేసుకున్న వాళ్ళకి మోర్ దెన్ 5 years ఈజీగా దాని బెనిఫిట్ వస్తుందండి. ఆ తర్వాత ఒక టాప్అప్ ఇస్తాం, అలా చేయడం వల్ల మనము దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం, ఇంకో 4 years 5 years. సో అట్లా ఒక సర్జరీనే మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ పేషెంట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే పేషెంట్ కి గాన మనం కరెక్ట్ స్టేజ్ లో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో మనం హాల్సియోన్కి వచ్చినప్పుడు ప్రతి పేషెంట్ ని బాగా ఎగ్జామిన్ చేసి అసలు ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా, ఉపయోగం ఉండదు వాళ్ళు సర్జరీకే ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే పంపించేస్తామండి సర్జరీకే వెళ్ళిపోమని. వాళ్ళకి డెఫినెట్లీ కొంచెమన్నా బెనిఫిట్ ఉంటుంది అన్న పేషెంట్స్ ని తీసుకుంటాం అన్నమాట. సో సక్సెస్ అంతా పేషెంట్ సెలెక్షన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాము, తర్వాత ట్రీట్మెంట్ చేశాక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, ఇన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందమ్మా. డాక్టర్ అంటే చాలా మట్టుకి నేను ఈ మాట నేను చాలా డాక్టర్స్ చెప్పేటప్పుడు విన్నాను, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా సర్జరీస్ చేయడము లేదైనా ప్రొసీజర్స్ చేయడంలో డాక్టర్స్ కి చాలా టఫ్ టాస్క్, అండ్ అలాగే పేషెంట్ కూడా సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి నిజమేనమ్మా? యా, అసలు మనకి మోకాలు నొప్పులు కానీ మిగిలిన మస్కులోస్కెలిటల్ పెయిన్స్ కి ఎక్కువ రావడానికి ఒక కారణం ఒబేసిటీ అండి. అంటే మనం ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఎక్కువ వెయిట్ ఉన్నాం అనుకోండి, ఆ వెయిట్ అంతా కూడా మన మోకాల మీదే పడుతుంది. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్ కి నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ అగైన్ ప్రొసీజర్ చేయాలన్నా సరే ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు అండి చాలా పొడుగు నీడిల్స్ యూజ్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, స్కిన్ లోపల లెంత్ సరిపోదు మనకి అక్కడ వరకు వెళ్ళడానికి, వాళ్ళకి థిక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్. సో అట్లా ఒబీస్ పీపుల్ తో కొంచెం ప్రాబ్లమే ఉంటుంది అనమాట. సో అందుకోసమని మనము ఉండాల్సిన హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉంటేనే మన మజిల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫ్యాట్ అక్కడంతా డిపాజిట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఆబ్వియస్లీ ఓవరాల్ గా వీక్ గా ఉంటారు, వాళ్ళకంత మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు, అండ్ ఈ నొప్పులు అనేవి తొందరగా వచ్చేస్తాయి, తొందరగా అలసిపోతూ ఉంటారు అనమాట.
సో డాక్టర్, ఇప్పుడు 30 ఇయర్స్కి 25 ఇయర్స్కి కాళ్ళ నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, కాళ్ళన్ని బిగుసుకుపోతున్నాయి అంటారు. అంటే ఈ మోకాళ్ళ నొప్పులు 60 ఏళ్ళ వాళ్ళకే వస్తాయి అనేది చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారడం వల్ల 30 ఏళ్ళకే వచ్చేస్తుంది. మరి కాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి, కీళ్ళ నొప్పులు అసలు రావద్దు మనకి అంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా డాక్టర్? మన బాడీ ఎప్పుడు మనకి వార్నింగ్ సిగ్నల్ ఇస్తూనే ఉంటుందండి. ఎప్పుడైనా ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మేము అడుగుతాం పేషెంట్స్ని, ఎన్నాళ్ళ నుంచి ఉందంటే 5 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ నుంచి అంటారు. మీరు ఇమాజిన్ చేయండి ఎలా భరిస్తున్నారు ఎన్నేళ్ళు. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? స్టార్టింగ్లో స్టిఫ్నెస్ అండి, అంటే బిగుస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత కానీ వాళ్ళు వాక్ చేయలేరు. ఇది స్టార్టింగ్ సిమ్టమ్. ఆ తర్వాత లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అది సివియర్ పెయిన్ కాదు, అలా అని వాళ్ళని బాదర్ చేసే పెయిన్ కాదు. సో వాళ్ళ జాబ్, వాళ్ళ పనులు, వాళ్ళ కిచెన్లో వర్క్ అన్నీ చేస్తూనే ఉంటారు. అలా ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్కి మెల్లగా పెరుగుతుంది. అదే ఇంకా అప్పుడు కూడా ఏంటంటే వర్క్ తగ్గిస్తారు. ఇంకొన్ని ఇయర్స్కి ఏంటంటే సివియర్గా అవుతుంది. అప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తారు. అంతవరకు ఆగకండి. మీకు మోర్ దాన్ 3 మంత్స్ ఎటువంటి పెయిన్ అయినా సరే ఇబ్బంది పెడుతుంటే మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఒక సింపుల్ ఎక్స్రే తీస్తే అండి మీకు అసలు మోకాలు అరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఎవ్రీ ఇయర్ అందరూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు, బ్లడ్ టెస్ట్లు చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. కానీ ఒక మోకాలు ఎక్స్రే అనేది అందరు మిస్ అవుతారు. ఎస్పెషలీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ స్టాండింగ్ ఎక్స్రే ఏపీ లాటరల్ నీ అది తీస్తే మీకు ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుంది. స్టేజ్ 1 స్టేజ్ 2లో మీకు నొప్పి ఉండదు, కానీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనం ఐడెంటిఫై చేస్తే తక్కువ సెషన్లోనే ఎక్కువ రిలీఫ్ అనేది పేషెంట్కి వస్తుంది. ఓకే. సో డాక్టర్, ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ మోకాళ్ళ నొప్పులు అనేవి ఏదో చిన్న సమస్యగా లేదు, ఇప్పుడు ఒకప్పుడు చాలా లైట్గా తీసుకునే వాళ్ళు. మీరు చెప్పండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి టైంలో, అంటే ఏ సిమ్టమ్స్ కనిపిస్తే హాల్సియాన్కి కానివ్వండి లేదా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? బేసిక్ ఏంటంటే పేషెంట్స్ చిన్న నొప్పిగా మొదలైనప్పుడే మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్నారో కనుక్కుని వాళ్ళకన్నా ఎర్లీ స్టేజ్ లో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేవి చెప్తామండి. అలా చేస్తే మనం అరుగుదలని స్లో డౌన్ చేసి సర్జరీని టోటల్ గా అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా చిన్న చిన్న సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేసి ఏదో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడి పెయిన్ తగ్గించే నొప్పులు వాడి కొంతమంది పేషెంట్స్ అలాగే వస్తారు. యాక్చువల్లీ సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అనమాట. అలా వాడుతూ ఉంటే లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఇనిషియల్ స్టేజెస్ లోనే చక్కగా నొప్పి మొదలవుతుంది, 2 నెలలైనా తగ్గట్లా 3 నెలలైనా తగ్గట్లేదు అని అన్నప్పుడు ఒక ఎక్స్రే తీసుకొని మన దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చేసే తప్పులు ఏంటి, ఎందుకని నొప్పులు వస్తున్నాయి, అసలు ఎందుకు ఈ అరుగుదల అనేది వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు చెప్తామండి. అండ్ బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి, ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తామన్నమాట. ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా మందికి ఉండే చాలా డౌట్స్ పిఆర్పి గురించి ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసేసారు. కాస్ట్ పరంగా మనము అన్ని విషయాలు మనం మాట్లాడేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో. మీరు కూడా ఒకసారి హాల్సియాన్కి వచ్చి మీరైతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు కూడా మంచి ట్రీట్మెంట్ అవసరం ఉంది, మీకు ట్రీట్మెంట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు అన్ని ట్రీట్మెంట్స్ అన్ని సజెస్ట్ చేస్తారు అండ్ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ. అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకందం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.